ఏదైతే బయటకు కనిపిస్తుందో, ఏదైతే బలంగా వినిపిస్తుందో అది నిజం కాదు. నిజమయ్యే అవకాశమే లేదు. రాజకీయాలు అంతే, రాజకీయాల్లో అంతే. ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్న మార్పులతో వినిపిస్తున్న మాటలు ఇవి. ఒకప్పుడు దోస్తీ కట్టి ఆ తర్వాత బంధానికి బ్రేక్ కొట్టి ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న రెండు పార్టీలు ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్షిప్ చేయబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే మళ్లీ జతగట్టబోతున్నాయా? అమిత్ షాతో పళనిస్వామి కలిసింది అందుకేనా? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో మలుపులు. అమిత్ షాతో పళనిస్వామి సుదీర్ఘ భేటీ. 45 నిమిషాల భేటీలో ఏం జరిగింది? పాత పొత్తులు కొత్తగా తెరపైకి రాబోతున్నాయా? ఎన్నికలకు ఏడాది ముందే తమిళనాడు రాజకీయం రగులుతోంది. అధికారం నిలబెట్టుకోవాలని డీఎంకే, ఈసారి గెలవకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందనే టెన్షన్లో అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్న వేళ తమిళ రాజకీయం సలసలా రగులుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ అధినేత పళనిస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ అంటున్నా అసలు చర్చ మాత్రం వేరే సాగుతోంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీతో ఏఐఏడీఎంకే మళ్లీ జతకట్టే అవకాశముందనే ఊహాగానాలకు ఈ సమావేశం బలం చేకూర్చింది. 2023 సెప్టెంబర్లో ఈ రెండు పార్టీలు విడిపోయినా తమిళనాడు ప్రస్తుత పరిణామాలు రాజకీయ వ్యూహాల్లో మార్పులు ఖాయమనే సంకేతాలు పంపిస్తున్నాయి. పళనిస్వామితో పాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు వేలుమణి, మునుస్వామి కూడా ఆ భేటీలో కనిపించడం మరిన్ని అనుమానాలకు కారణమయ్యింది. తమిళనాడులో బలోపేతం కావాలని బీజేపీ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం అన్ని రకాల వ్యూహాలు అమలు చేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా కమలం పార్టీ ఓటు శాతం గణనీయంగా పెరిగింది. ఇది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కీలకం కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అంతర్గత విభేదాలు, గత ఎన్నికల్లో బలహీన ప్రదర్శన తరువాత అన్నాడీఎంకే కొత్త వ్యూహం కోసం చూస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు మళ్లీ కలిసే అవకాశం కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో అధికార డీఎంకేకు దీటుగా అన్నాడీఎంకే రెండో బలమైన పార్టీగా ఉంది. ఇలాంటి టైంలో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తే రెండు పార్టీలకు లాభం కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. డీఎంకే కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనేందుకు పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం మినహా బీజేపీకి, అన్నాడీఎంకేకు మరో ఆప్షన్ లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పళనిస్వామి ఢిల్లీ పర్యటనకు ముందు అన్నాడీఎంకే, బీజేపీ మధ్య రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగాయి. బీజేపీ సానుకూల సంకేతాలను కూడా పంపించింది. అయితే కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వ్యక్తిగతంగా ఈపీఎస్ కు ఇష్టం లేకపోయినా రాజకీయ మనుగడ కోసం తప్పనిసరి పరిస్థితులతో మనసు మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కొత్తగా ఆవిర్భవించిన విజయ్ టీవీకే పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. దీంతో త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈక్వేషన్స్ మారే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీనికి పళనిస్వామి ఢిల్లీ టూర్ ఊతమిచ్చినట్లయింది. ఇకటు బీజేపీ కూడా ఏపీ తరహాలో తమిళనాడులో జూనియర్ పార్ట్నర్ గా ఉండేందుకు సిద్ధంగా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకులు కూడా ఢిల్లీలో ఏదో రకంగా స్టాలిన్ ఓడించాలి, విరోధులతో కలిసిపోదాం, పాతదంతా మర్చిపోదాం అని పళనిస్వామితో నీకు ఏం కావాలి, నువ్వు చెప్పినట్టు ప్రకారంగా చేస్తాం, తమిళనాడులో తప్పకుండా ఏడీఎంకే అండ్ బీజేపీ మిగతా చిన్న పార్టీలు అందరూ కలిసి ఒక కూటమి చేసి ఆంధ్రప్రదేశ్ లాగా పోరాటం డిఎంకే చేయటం మాత్రం తప్పదు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడింది. దీంతో ఆ సమయంలో తొలిసారి బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల సమయానికి పళనిస్వామి బీజేపీకి దూరంగా ఉన్నారు. సైద్ధాంతిక విభేదాలు, ముఖ్యంగా
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యవహార శైలితో 2023లో బీజేపీతో అన్నా డీఎంకే అధికారికంగా తెగతెంపులు చేసుకుంది. 2024 లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకే తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఇకటు డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడిగా ఉన్నారు. దీంతో పళనిస్వామి ఆలోచనలో పడినట్టు కనిపిస్తోంది. కొన్ని షరతులతో బీజేపీతో పొత్తు విషయంపై నిర్ణయం తీసుకునేందుకు అన్నా డీఎంకే సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే మరో ఆసక్తికర విషయం తెర మీదకొస్తోంది. బీజేపీ అన్నా డీఎంకే పొత్తు కుదిరితే విజయ్ పార్టీ పరిస్థితేంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఢిల్లీలో జరిగింది పొత్తుల చర్చలు కాదని పైకి చెప్తున్నా అసలు విషయం అదేనని రాజకీయ వర్గాలు డిసైడ్ అయ్యాయి. ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పొత్తులకు సంబంధించి బీజేపీ దగ్గర అన్నా డీఎంకే కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఇక అటు బీజేపీ అన్నా డీఎంకే పొత్తు కుదిరితే విజయ్ పార్టీ పరిస్థితి ఏంటి? ఒంటరిగా బరిలో దిగుతారా, లేదంటే వీళ్లతో కలుస్తారా? బీజేపీ ఏఐఏడీఎంకే కలిస్తే టీవీకే సంగతేంటి? విజయ్ కలుస్తారా? ఒంటరిగా పోటీ చేస్తారా? ఏపీ మాదిరి తమిళనాట కూటమి ఖాయమా? డీఎంకేను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామని అటు అన్నామలై, ఇటు పళనిస్వామి మాటలు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమనే సంకేతాలిస్తున్నాయి. నిజానికి అన్నామలై కామెంట్స్ తోనే పొత్తు వదులుకుంటున్నట్లు గతంలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది అన్నా డీఎంకే. అలాంటిది గత కొంతకాలంగా అన్నామలై అన్నా డీఎంకే పళనిస్వామిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా చాలా కార్యక్రమాల్లో బీజేపీ అన్నా డీఎంకే వర్గాల మధ్య పలకరింపులు కనిపించాయి. దీంతో పొత్తు ప్రచారం మొదలు కాగా ఢిల్లీ భేటీ తరువాత అది కన్ఫామ్ అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు కొన్ని షరతులతోనే పొత్తులకు ఏఐఏడీఎంకే సిద్ధమైందనే ప్రచారం కూడా జరుగుతోంది. పొత్తు వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం లాంటి తిరుగుబాటుదారులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని పళనిస్వామి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ అన్నా డీఎంకే పొత్తు దాదాపు కుదిరినట్లు ప్రచారం జరుగుతున్న వేళ హీరో విజయ్ టీవీకే పార్టీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఆ గట్టునుంటారా, లేదంటే సపరేట్ గా ఈ గట్టున ఉంటారా అనే దానిపై చర్చ నడుస్తోంది. విజయ్ పార్టీ సొంతంగా బరిలోకి దిగితే తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ ఖాయం. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార డీఎంకేకు ప్లస్ అయ్యే అవకాశముంటుంది. అదే జరిగితే బీజేపీ అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుని కూడా వృధాగా మారడం ఖాయం. దీంతో ఇప్పుడు విజయ్ స్టాండ్ ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి అన్నా డీఎంకే విషయంలో వ్యతిరేకంగా లేకపోయినా బీజేపీ మీద మాత్రం విజయ్ పోరాటం చేస్తున్నారు. త్రిభాషా విధానంతో పాటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై కేంద్రంపై చాలాసార్లు బహిరంగంగానే కామెంట్లు చేశారు. అలాంటిదిప్పుడు ఆయన బీజేపీతో కలుస్తారా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. డిఎంకే కూటమిలో ఏ మాత్రం ప్రాబ్లమ్స్ లేవు, స్టాలిన్కి ప్రాబ్లమ్స్ లేవు, పరిపాలనలో ఆయన ముందరికి వెళ్తున్నారు. సో అందువల్ల పెద్ద ఛాలెంజ్ పళనిస్వామి బీజేపీ కలిసి చేస్తే గానీ డిఎంకేని కదపటం తమిళనాడులో ప్రస్తుతం కష్టంగా కనపడుతుంది. ఇకటు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తు ఉండదు అంటూ టీవీకే పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. ఒంటరిగా పోటీ చేయాలని ఫిక్స్ అయ్యామని, అది మారే అవకాశం కనిపించడం లేదంటూ కామెంట్ చేశారు. మరి నిజంగా అదే మాటకు స్టిక్ అయి ఉంటారా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. అయితే అటు బీజేపీ మాత్రం ఏపీలో మాదిరి కూటమిలో జూనియర్ పార్ట్నర్ గా ఉండేందుకు సిద్ధంగా ఉంది. ఢిల్లీలో ఇలాంటి పొత్తులకు బీజం పడినట్లు కనిపిస్తోంది. మరి అన్నా డీఎంకే నేతలు విజయ్ తో కలిసి మాట్లాడతారా, పొత్తులకు ఒప్పిస్తారా? అసలు కూటమి కుదురుతుందా లేదా అంటే వెయిట్ చేయాల్సిందే. అయితే ఒక్కటి మాత్రం క్లియర్, రాబోయే రోజుల్లో తమిళ రాజకీయం సరికొత్త మలుపులు తీసుకోవడం మాత్రం ఖాయం.